హలో అండి. మేము చింతల్లో పెట్టిన ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళామనమాట. ఏలియన్ అండ్ మూన్స్ అనే థీమ్ ఏదైతే పెట్టారో దానికైతే వెళ్ళాము. నేనైతే ఫిష్ టనల్ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళమంటే మా ఆయన ఇది దగ్గరలో ఉంది కదా! అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసారు. పైగా టికెట్ రేట్ కూడా ఇక్కడ తక్కువంట. రూ. 50 అనమాట. సరే రూ. 50కి ఏమొస్తుందా అని చెప్పేసి చూడ్డానికైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోగానే మాకిక్కడ ఏదో దయ్యాల దెబ్బల మొత్తం అందరిని పెట్టేశారనమాట. రకరకాల మనుషులున్నారు. రకరకాల ఆకారాలతో ఇంతకీ ఈళ్ళందరూ ఏలియన్స్ అనుకుంటా. నాకు తెలిసినంత వరకు. నాకు ఇందులో కొన్ని క్యారెక్టర్స్ మాత్రం తెలుసు. మీకేమైనా క్యారెక్టర్స్ తెలిస్తే గనుక కామెంట్ చేసేయండి. లైటింగు, సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం పెట్టారు. కిడ్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అవతార్ ఆంటీ, ఇంకా అవతార్ అంకుల్ ఇద్దరు కూడా ఉన్నారనమాట. అండ్ వాళ్ళు హెడ్ మూమెంట్ కూడా ఇస్తున్నారు. అవతార్ అంకుల్ ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి అనమాట. ఆయన హెడ్ మూమెంట్ చూసారా ఎలా ఇస్తున్నారు, ఏంటి ఇక్కడికి వచ్చాం అన్నట్టు చూస్తున్నారు. ఈ లోపు మా ఆయన వచ్చేసి ఆయనతో మాట్లాడుతున్నారు. ఏదో తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు. ఎప్పుడు అంత ఇలా కామెడీ చేస్తూ ఉంటారనమాట బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే. సరే మీరు మాట్లాడుకోండి. మధ్యలో నాకెందుకు వచ్చిందని చెప్పేసి నేను వచ్చేస్తే నాకు ఇక్కడ వెనం కనిపించింది. ఈ వెనం సినిమాలో అయితే నేను చూశాను. తర్వాత ఇక్కడ ఏలియన్ అంకుల్ ఇంకా ఆ చిన్నబాబు హాయ్ హాయ్ చెప్తున్నారు. మా ఆయన కూడా ఇలా ఆయనకి హాయ్ చెప్పేశారనమాట. సో వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే జాతి అనమాట. తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఈలోపు మా తమ్ముడు కూడా ఇక్కడ వీడియోస్ తీసేస్తున్నాడు. పిల్లలైతే మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ ఇంకా ఈ గ్రీన్ ఐస్ అంకుల్ కూడా అటు ఇటు స్టెప్ వేస్తున్నారు. ప్రభుదేవ చెప్పిన స్టెప్ ఉంటుంది చూసారా అలాగా. అండ్ ఈ అంకుల్ వచ్చేసి వెనం అంకులే మళ్ళీ నాలుకైతే బయట వేసుకొని ఎంతైనా వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. అందుకని ఫోటోలు తీసుకుంటున్నారు. ఇద్దరు చుట్టాలండి. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక డాన్సింగ్ ఏలియన్ అయితే కనిపించింది. అది చేతులు ఇలా ఇలా ఊపుతుందనమాట. తర్వాత ఇంకొక ఏలియన్ వచ్చేసి వేలు చూపించి మా ఆయన ఏదో అన్నాడంట. అందుకని మా ఆయన కూడా ఏలు చూపించి మరీ మాట్లాడుతున్నాడు. మాకు ఏలు చూపిస్తే మాకు కోపం వచ్చేద్దనమాట. తర్వాత ఆదిత్య 369 సినిమాలో చూసినటువంటి టైం మిషన్ లాంటి తోటి కనిపించింది. అది ఎక్కించమన్నాను కానీ ఎక్కితే ఇరిగిపోద్దన్నారు. అందుకని ఎక్కలేదు. తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ చెప్పుల షాపు, జ్యువెలరీ షాప్ అవన్నీ కనిపించాయి అనమాట. ఫిక్స్డ్ రేట్స్. మరీ అంత కలెక్షన్ అయితే ఏం కాదండి, సింపుల్గా ఉంది. అండ్ తర్వాత ఇక్కడ మనం రింగ్స్ వేస్తే కనుక మనకి ఆ డబ్బులు వస్తాయంట. కానీ రింగులు చిన్నగా ఉన్నాయి, అవేమో పెద్దగా ఉన్నాయి. సరే ఎందుకులే రింగ్స్ కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ తప్ప ఏం లేదని చెప్పి వేయడం మానేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి 6 బాల్స్ ఎన్ని వేస్తాడు మనకి. అవి వేస్తే మన నెంబర్ వస్తుంది చూసారా, ఆ నెంబర్ కౌంట్ చేసేసిన తర్వాత మనకి టోటల్ ఎంత అయితే నెంబర్ వస్తుందో అది ఏ వస్తువు పైన అంటే ఆ వస్తువు మనకి ఇచ్చేస్తారు. మేము కూడా ఆడాము. 2 బొట్టలు చేతిలో పెట్టేసాడంట. అవి కూడా చిన్న చిన్న బొట్టలు, కనీసం కూరగాయలు వేసుకోవడం కూడా సరిపోవు. తర్వాత ఇంకా అలా చూసుకుంటే వెళ్తే ఇంకా ఫ్లవర్ వాజులు అవి కనిపించాయి. ఇక్కడ వచ్చేసి గ్లాసులని కొడితే మనకి ఆ బొమ్మ అయితే ఇచ్చేస్తారంట. నేను కూడా ఆడాను చూడండి స్కిప్ చేయకుండా. తర్వాత ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు అవన్నీ ఉన్నాయి. మీరు నెంబర్ 1 షూటర్ అయితే కనుక ఇక్కడ గన్ తీసుకుని బుడగల్ని డబ్బా పేల్చేయాలన్నారు. మాకు అంత సీన్ లేదని చెప్పేసి మేము లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి జైంట్ వీలు, రంగుల రాట్నము అన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్ అయితే బాగా ఎక్కి ఎంజాయ్ చేస్తారు. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ ఒకరికేమో కళ్ళు తిరుగుతాయి అన్నారు, ఇంకొకరికి భయం అన్నారు. అందుకని చెప్పేసి నేను కూడా డ్రాప్ అయిపోయాను. పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వచ్చారా ఇంకా అయిపోయారా, ఎందుకంటే పిల్లలు ప్రతిదీ ఎక్కుతామని చెప్పేసి గోల్ చేస్తూనే ఉన్నారు. పిల్లలంటే అంతే కదా మరి. సో పిల్లలతో వచ్చేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని రండి. ఇక్కడ పెద్దవాళ్ళ కన్నా కూడా పిల్లలు ఎక్కడానికి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడక్కడ స్నాక్స్ అయితే పెట్టడం కూడా జరిగింది. స్నాక్స్ వచ్చేసి మనకి ఏవో రకరకాలు పెట్టారు. మోమోస్ అవి అని ప్లేట్ 120, 130 అంటుంటే వదిలేరా నాయన ఇంటికి వెళ్ళి ఏదో తింటా ఉండు అని చెప్పేసి అనుకున్నాము. అంత రేట్లు ఉన్నాయి. సెల్ఫీ స్టిక్ ఎక్కాలంటే 100 రూపాయలు అన్నాడు. ఎందుకులే మాకే ఉంది ఫోన్, మేము తిప్పేసుకుంటాం ఎవడొకటి పెట్టుకొని అనుకున్నా. తర్వాత ఇంకా పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళకి వాటర్లో కూడా వెహికల్స్ పెట్టారు. చూసారా పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ జైంట్ వీల్ అనమాట. లైటింగ్ అది చాలా బాగుంది. నాకు ఎక్కాలనిపించింది కానీ నాతో ఎవరో ఎక్కనన్నారు మా వాళ్ళు. అందుకనేసి నేను కూడా ఎక్కలేదు. తర్వాత ఇక్కడ పిల్లలకి మాత్రం భలే ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికన్నా బైక్, ఏరోప్లేన్, జీపు అవన్నీ ఉన్నాయి. పిల్లలు వాటి మీద ఎక్కేసి నిజంగా వాళ్ళే డ్రైవ్ చేస్తున్నట్టు భలే ఫీల్ అయ్యారు. నాకైతే ఏరోప్లేన్ది బాగా నచ్చింది. అది కిందకి పైకి వెళ్తుంటే నిజంగా గాలితో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. పెద్దవాళ్ళకు ఉండుంటే మాత్రం అలాంటిది నేను ఖచ్చితంగా అయితే ఎక్కేద్దును. కానీ లేదు, ఏం చేస్తాం మరి, తప్పదు కదా ఒక్కొక్కసారి చూసి ఆనందించడమే. సరే ఇంకా అలాగే వచ్చాం కదా, ఏదో ఒకటి తినాలి కదా అనేసి అంటే చాట్ తిందామా వద్దా అని ఆలోచించాం. కానీ చాట్ తినబుద్దే లేదు. సరే ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దాం అనుకున్నాము. ఆ చిన్న ప్లేట్ ఏదైతే ఉందో అది 60 రూపాయలంట. అందులో ఒక 4-5 ఇచ్చాడు. దాన్నే అలా ప్రసాదంలో రుచి చూసి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి నేను గేమ్ అయితే ఆడుతున్నాను అనమాట. ఏదో వేసేద్దాం అనుకున్నాను కానీ ఏం పనవలేదు. ఆ చిన్న చిన్న బొట్టలు, బ్లూ కలర్ బొట్ట అక్కడ కనిపిస్తుంది చూసారు లోపల, ఆ బొట్టలో 2 బొట్టలు అయితే పట్టుకునేసి వచ్చేసాము. అందులో సరే ఇంక మూసుకొని ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే ఈలోపు దీదీ ఒక్కసారి ఆడు 20 రూపాయలు అని చెప్పేసి అంటే సరే ఏదో పొడి చేద్దాం వెళ్ళండి. ఈలోపు 50 రూపాయలు 3 సార్లు అన్నాడు. చూడండి నేను ఎలా ఆడాను ఇక్కడ.
ये और खेलेंगे एक और मान लीजिए 50 हो जाएगा। 50 అన్నాడా 3 బాల్? चलिए इधर बोलेंगे दीदी लेडीज बच्चे अंदर आकर खेलेंगे వా చూసారా కొడితే ఎవరిదో తలకాయ పగిలిపోవాలన్నట్టు కొట్టాను కానీ కనీసం గ్లాసులు కూడా కింద పడలేదు. ఆ గ్లాసులు కింద పడంటే పైన ఉన్న ఏదో ఒక బొమ్మ అయితే నాకు ఇచ్చేవాడు అనమాట. ఇంకా పెద్ద చూడడానికి ఏం లేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం.